చెప్పినా తేజు నువ్వు శివ లైఫ్ లో ఉంటే మాత్రం నేను ఉన్నాను. అది చూడదు కదా పాపం, వాడు ఉట్ట అమాయకుని వేసి నువ్వు ఆడుకుంటున్నావు అంతే. అంటే శివకి చెప్పే వేస్తున్నావు అన్ని. అవును, శివకి చెప్పే వేస్తున్నా, వానికి తెలియకుండా నేను ఏం చెయ్యాలి. అదే మేము ఏం తప్పేసాం అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కదా, నువ్వు మా అంటే నువ్వు 1 year నుంచి ఉన్నావు అంతే. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్నవంతేనే. ఆమె ఏడుస్తుంది నా కోసం. అయ్యా ఏడుస్తడానికి నేనేం చేయాలి? తట్టుకోలేకపోతున్నావా? బాధ అవుతున్నా, భరించలేకపోతున్నావా అని చెప్పినాక కూడా అన్ని కథలు తెస్తున్నావా? ఆడిపోయినావు. హలో ప్రియా, వినిపిస్తలే? వినిపిస్తుంది. ఇంకో ఏమే మా ఫ్రెండ్ తేజు మాట్లాడుతా అంటుంది దగ్గర. నేనేం మాట్లాడాలి? ఒకసారి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడు ఏందో. హలో హలో ప్రియా, నేను తేజు. చెప్పు. ఏం లేదు, శివతో ఏమో అన్నావంట కదా, తేజుతో మాట్లాడితే నేను మాట్లాడా ఉండను అని చెప్పి. అవును, అఫ్కోర్స్ ఒక లవ్వర్ అన్నాక ఉంటదా ఉండదా? నా ప్లేస్ లో నువ్వు ఉండి ఆలోచించు. ఎంత బెస్టీ అయినా, ఎంత ఎవరైనా. అదే మేము ఏం తప్పు చేస్తున్నాం మేము ఇద్దరము? తప్పు అని కాదు, నాకు శివ ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు. నాట్ ఓన్లీ యూ, నువ్వు ఒక్కదానివే కాదు, ఎవరు మాట్లాడినా ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ తప్ప ఎవ్వరు ఉండొద్దు వాళ్ళ లైఫ్ లో. నేను చెప్పినా తేజుతో మాట్లాడకని చెప్పినా, తేజుతో మాట్లాడితే నేను ఉండను అని చెప్పినా. అదే మేము ఏం తప్పేసాం అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కదా, నువ్వు మా అంటే నువ్వు 1 year నుంచి ఉన్నావు అంతే. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్నవంతేనే. 1 year నుంచి ఉన్నాక ఫ్యూచర్ లో ఉండాల్సింది నేనే కదా. ఫ్యూచర్ అంటే నువ్వు సరే, మరి ఎప్పుడు చేసుకుంటారు మా పెళ్ళి? చేసుకుంటాం, టైం ఉంది. లైఫ్ లో సెటిల్ అవ్వాలి, చేసుకోవాలి. ప్లానింగ్ అనేది ఉంది కదా. ఇట్లా మధ్యలోకి అందరు వచ్చి పోతా ఉంటే ముందు ఫేస్ చేయాల్సింది కూడా మేమే. సో ముందు జాగ్రత్తకి ముందే చెప్పిన, అందరితో రిలేషన్ కట్ చేసుకో అని చెప్పి. అవును, నువ్వు అందరితో ఉండలేవా శివ మాట్లాడకపోతే? నాకు వారు తప్ప ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. వేరే బెస్ట్ ఫ్రెండ్ చేసుకో. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న లైఫ్ లాంగ్ ఎవరు ఉండరు. ఇట్లనే పెళ్లిళ్ళు అయిపోతూనే ఉంటాయి, ఇట్లనే రిలేషన్లు వస్తూనే ఉంటాయి. అంటే నీకు ఎవరు బాయ్ బెస్ట్ లేరు, నీకు ఎవరు లేరు? శివ నాకు పక్కనే ఉన్నాడు కదా. అంటే శివకి చెప్పే వేస్తున్నావు అన్ని. అవును, శివకి చెప్పే వేస్తున్నా, వానికి తెలియకుండా నేను ఏం చెయ్యాలి. చేయాలనుకుంటే చేయొచ్చు కూడా, అది చూడదు కదా పాపం, వాడు ఉట్ట అమాయకుని వేసి నువ్వు ఆడుకుంటున్నావు అంతే. అమాయకుడు ఏందో నాకు తెలుసు, వానికి తెలుసు. నువ్వు 1 year నుంచి మేము మాది ఇగో మీ వాళ్ళ ఇంట్లో తెలియదు మీ గురించి. పోయి ఒకసారి నా గురించి అడుగు, వాళ్ళ ఇంట్లో చెప్తారు. నేను కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. వాడు నా ఫ్రెండ్, నా స్నేహితుడు. వాడు ఎవరి ఇంట్లో ఏం చెప్పినా తేజు నువ్వు శివ లైఫ్ లో ఉంటే మాత్రం నేను ఉన్నాను. అని నువ్వు వద్దంటుండు మళ్ళా. అయినా నన్ను ఇంతవరకు అనలేదు, అర్థమైందా? చెప్పు శివ. స్టోరీస్ ఏం చెప్పాలి ఇప్పుడు? నువ్వు ఆమె అట్లా అంటుంది, నువ్వు అట్లా అంటుంది, నేనేం చెప్పాలి ఇప్పుడు? అంటే నీకు ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియదా నీకు? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆమె అది అంటుంది, నేనేం చేయాలి ఇంకా? చెప్పినా శివ నీకు నేను ఆల్రెడీ, ఎవరితో నువ్వు మాట్లాడొద్దు. ఎంత బెస్టీస్ అయినా, ఎంత ఫ్రెండ్స్ అయినా అవసరం లేదు. నేను కావాలనుకుంటే అందరిని వదిలేసి. ఆమె ఏం చేసింది ఇప్పుడు? తప్పేం చేయలేదు కదా ఆమె. చేయకపోయినా కూడా శివ, చేయకపోయినా కూడా నాకు అవసరం లేదు. ఎందుకు? ఏమైంది? ఏం ప్రాబ్లం ఉంటే? నేను నమ్మను, నేను ఏ ఫ్రెండ్స్ ని నమ్మను, ఏ బెస్టీస్ ని నమ్మను. ఈ రోజు బెస్టీ అంటే రేపు ఇంకొకటి అవుతారు. తర్వాత నీకు నాకు ప్రాబ్లం. అంటే నా మీద నమ్మకం లేదా నీకు? ఇది అది అడుగు ఫస్ట్. ఆమెకి నీ మీద నమ్మకం లేదు, అది కాని పని. రేపటి దినం నీ మరదలు వచ్చి మాట్లాడినా సరే ఆమెతో ఏం చేసినావు అని అడుగుతుంది. ఇది నీకు అర్థం అవుతలేదు.
అర్థం కాదు. ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ. వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, నీ మీద ఉంది. అరే ముందు నా జాగ్రత్త నాది. కాదు, ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసేస్తే నేను ఎట్లయితా చెప్పు. నువ్వు అయితే నాకు తెలుసు, ఎందుకంటే 20 years రిలేషన్ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా, చాలా ఆమె చెప్తుంది కదా, వాళ్ళు ఇంకా తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, పోయి మాట్లాడుకోపోయి అడుక్కో అని చెప్పి మాట్లాడుతుంది కదా నన్ను. నువ్వు అంతగా నీతో మాట్లాడుతున్నావు నాకు. అరే ఇప్పుడు ఏందో అడిగితే అయిపోతుంది కదా. ఏం అడగాలి, నాకు వద్దు. నువ్వు ఆమెతో రిలేషన్ ఉండడం నాకు నచ్చట్లేదు, వద్దు. అదే ఆహా, ఒక్క నిమిషం ఆగు శివ. అది కాదు అంటే ఇప్పుడు నాతోని ఉండడం నీకు ప్రాబ్లం అంటే వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ అంతవరకే ఉండాలి అంటే నాకు ఏ అద్దలు ఉండరు, ఏ చుట్టాలు ఉండరు, ఏముండవు. ఎవరితో మాట్లాడి అనుమానిస్తావు అట్లనే, నాకు అట్లనే టార్చర్. చుట్టాలు వేరు, ఫ్రెండ్స్ వేరు ఎందుకు అవుతారు? ఆహా, ఎట్లయితారు అంటే వాళ్ళు గర్ల్స్ కాదా? అంటే వాళ్ళు గర్ల్స్ కాదు, వాళ్ళ మహిమలో వాడాలేమో పాపం శివ, నా మహిమలోనే వాడతాడేమో. చుట్టాలు ఉన్న దగ్గర అది వేరే ఉంటది, ఇట్లా బయట బయట ఫ్రెండ్స్ తో ఇంకా వేరే అయిపోతుంది. సో నా జాగ్రత్త నాది. అంటే నీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావు అనుకో, ఎక్స్పీరియన్స్ అనుకో, ఇంకేమని అనుకో. నీకు నా గురించి తెలిస్తే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని నువ్వు ఎక్కువ మాట్లాడకు. అదే ఇప్పుడు ఆయన నేను వద్దనుకుంటుండు, ఆయనకు నేనే కావాలంట, ఆయనకు ఫ్రెండ్షిప్పే కావాలంటుండు. చెప్పి మరి ఆయన చెప్పాలి కదా నాకు నువ్వు వద్దు అని చెప్పి. చెప్పు శివ. అది చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పిల్ల కావాలి, నువ్వు కావాలి. ఆయన నువ్వేమన్నా ఆమె యాక్సెప్ట్ చేసే ముందు అట్లా ఉండదు తేజు, మంచిది తేజు, ప్రియ మంచిది, మన ఇద్దరిని అర్థం చేసుకుంటా అని చెప్పినావా? ఇదా అర్థం చేసుకుందామే? పిల్ల మంచిదే మరి. ఏం మంచిది, ఎట్లా మాట్లాడుతున్నామే? నా గురించి ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది నీ గురించి? నిన్ను పిచ్చని చేస్తుంది. ఆయన ఆమె కొంగ వెనకాల తిరగాలి, ప్రియా 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 అనుకుంటా. నీకు తెలుసా మాటల బట్టే అర్థమైపోతుంది. ఎట్లా అంటే రేపటి దినం వాళ్ళ మమ్మీ వాళ్ళని కూడా వదిలేసి మనం సపరేట్ ఉందాము శివ, కాపురం సపరేట్ చేద్దాము, ఎవ్వత వద్దు అని అంటావు ఇక నువ్వు. అది నా ఇష్టం, అది నా లైఫ్. ఇది అర్థమైందా? నువ్వు అన్ని ముందు ముందే విడదీయడానికి ట్రై చెయ్యకు. నేనేం విడదీయడానికి ట్రై చేస్తలే, నేను మీ ఇద్దరు కలిసి ఉండడానికి. నీ మాటలు ఆల్రెడీ అర్థం అవుతున్నాయి. ఇంకో విడదీయాలని చూస్తున్నావో ఏం చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఆమె విడది ఇవాళ నువ్వు ఉండలేవా? ఉండలేను ప్రియా, ఉండలేకపోతే నేను ఏం చేస్తా మరి? వదిలేసాం అలా శివని. నువ్వెందుకు చిరాకు పడుతున్నావు శివ? ఆమె అట్లా మాట్లాడుతుంది మళ్ళా. ఏంటిది? ఆయన నిన్న చిరాకు పడుతుండు. నాకు చిరాకు పడట్లేడు, ఏం పడట్లేడు. వానికి నేను కావాలి, నేను వానికి కావాలి. ఆయన ఇక్కడ పని ఆహా, ఉన్న 24 hours శివ ఎక్కడున్నావు, శివ తిన్నావా, శివ ఇడికోదాం, శివ ఆడికోదాం, నా కూడా దొరుకుతుందా? నీకు ఇంకెవరు దొరకలేరా? ఎవరు దొరుకుతారు అనమాట. ఈయనైతే ఈయన మీద నమ్మకం కదా నాకు ఏం చేయడానికి. నమ్మకం అయితే ఇంకా వేరేగా చూసుకో, కావాలని చూసి పెడతాం బెస్ట్ కావాలంటే. నీకే వెతికి పెడతా. నీకు దండం పెడతా, వచ్చి నీ కాళ్ళు మొక్కమని మొక్కడం. సరే వద్దా, కుదురా. మా మధ్యలోకి అస్సలు రాకు. ఆహా, అదే నీ కాళ్ళు మొక్కడానికి కూడా రెడీ ఉన్నా నేను, నువ్వు లైఫ్ దగ్గర చనిపోతా అంటే. నీకే మంచోడిని వెతికి పెడతాం దా ఇద్దరం కలిసి. ఏమనుకుంటున్నావు శివ నువ్వు? అసలు తిట్టడానికి ఫోన్ చేసినావా? మనిషేనా అసలు? అరే ఆగు, అరవకు. ఎందుకు అరవద్దు? ఇప్పుడు ఏం చేసిన నా ఫ్రెండే కదా. ఇప్పుడు తిట్టిపోయానికి ఫోన్ చేసినావా? తిట్టిపోయాను కాదు. అన్ని చెప్పుకుంటావా? ఫ్రెండ్ అయితే ప్రతి ఒక్కరు చెప్పుకుంటావా? చెప్తాడు, ప్రతి మూమెంట్ నాకు చెప్తాడు ఏందని. రాకు, నువ్వు మధ్యలోకి రాకు. నేను ఆయనతో మాట్లాడుతున్నా కదా. ఫోన్ చేసినావా? లేదు ప్రియా, మాట్లాడిపిద్దామని చేసిన, మీరేమో ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు. ఏం మాట్లాడాలి నేను? ఇట్లా చిల్లరలతో మాట్లాడే శివ, నీకు నేను కావాలనుకుంటే ఆమెను వదిలేసి, అంతకు మించి నాకు అవసరమే లేదు. అట్లా అంటే ఎట్లా చెప్పు. అట్లాంటి ఎట్లా అంటే మరి నన్ను వదిలేసుకో, లేకపోతే ఆమెను వదిలేసుకో. ఇట్లా టాస్క్ ఇచ్చి నన్ను పిచ్చని చేస్తారు కదా నేను ఇద్దరు. ఎందుకు? ఆమె లేకుండా నువ్వు ఉండలేవా? ఉండలేనంటే ఇప్పుడు ఇద్దరు కావాలి నాకు. ఇప్పుడు ఆమె ఫ్రెండ్ కదా, ఇద్దరు కావాలంటే ఫ్రెండ్ అయితే చిన్నప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఏమన్నా ఇంకా రాదు కదా. నేనైతే ఉండను శివ, ఆమె అమ్మ ప్రియా. సరే మరి శివకి ఏ కలర్ ఇష్టం చెప్పు ఒకసారి. బ్లాక్ ఇష్టం. బ్లాక్ కదా నాకు ఇష్టమైనది. నువ్వు అనుకుంటే కాదు, నాకు తెలుసు. అర్థమైందా? అవునా? నేను కనుక్కొని అన్ని చేసుకొని అన్ని ఉన్నా. ఓకే, నువ్వు కాదు ప్రియా. కనుక్కున్నావు. హలో ప్రియా, పెట్టారు పెట్టి కూసోకు. ప్రియా నువ్వు కనుక్కున్నావేమో. ఆగు. ఇప్పుడు ఫ్రెండ్ లేకుంటే ఏమైంది ఆమె? నాకు వద్దు శివ, ఏ? ఆమెని కాదు, ఎవ్వరు ఉండొద్దు నీ లైఫ్ లో. ఏం ప్రాబ్లం ఆమె అంటే? వద్దు.
ఒక రీజన్ చెప్పొచ్చు కదా ఎందుకో, ఏంటిది ఒక రీజన్ చెప్పొచ్చు కదా ఎందుకు వద్దు. రీజనా? ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు. ఇప్పుడాలో చిచ్చులు పెడుతుంది అమ్మ, బొమ్మలకి వచ్చి మధ్యలో చిచ్చులు పెడుతుంది ఇప్పుడే. రేపు నాడు పెళ్ళైనా పెట్టాను గ్యారెంటీ ఏంది? అరే ఆమె స్విచ్లు పెడితే నేను ఎట్లా పెట్టుకుంటారా? ఆల్రెడీ ఇంటున్నావు కదా పక్క నుండి మాటలు. నిన్నంత మాట్లాడకు, నువ్వు మళ్ళీ కలవకు అని చెప్పినాక కూడా పోయి కలిసి మరి నాకు ఫోన్ చేపిస్తావా నువ్వు? సరే ఫోన్ కాల్ అయితే కాదు కానీ ఒకసారి నువ్వు డైరెక్ట్ వచ్చేసి మాట్లాడిపిస్తావు. నేను ఏం మాట్లాడాలి ఆమెతో? ఇగో ఆమె ఏడుస్తుంది నా కోసం. అయ్యా ఏడుస్తడానికి నేనేం చేయాలి? తట్టుకోలేకపోతున్నావా? బాధ అవుతున్నా భరించలేకపోతున్నావా? నా కోసం అయ్యా ఏడుస్తడానికి నేనేం చేయాలి? తట్టుకోలేకపోతున్నావా? బాధ అవుతున్నా భరించలేకపోతున్నావా? భరించలేకపోతే అవుతుందా నీకు? మీ ఇద్దరి మధ్యలో నేను భరించలేకపోతున్నా. ఏ శివ చెప్తున్నా, నేను నిన్ను కూడా వదిలేసుకుంటా వెళ్తున్నా. నన్ను వదిలేస్తావా? సైకిల్ వేస్తుంది. అంత కాదు కానీ సరే నిన్నే తీసుకొని వస్తా, ఇదే మాట్లాడదాం. ఓకే లొల్లి పంచాయతీ. ఫస్ట్ దాని దగ్గర నుంచి లేచిన దగ్గర రా ఫస్ట్, అర్థమైందా? సరే నెక్స్ట్ ఇప్పుడు కాదు అని చెప్పినాక కూడా అన్ని కథలు తెలుస్తున్నావు ఆడిపోయి నువ్వు. కాదు కాదు నేను డైరెక్ట్ ఇటు తీసుకొని వస్తా, అప్పుడు మాట్లాడదాం. ఏ ఫోన్ కాల్ కాదు ప్రియా, నేను ఏమన్నా చెప్పిన అంతగానో అనుమానిస్తున్నాను. యాక్షన్ చెయ్యకమ్మా, నీకు అన్నం పెడితే చాలు ఆపేసి ఇప్పుడే పెడుతున్నావు. నాకు చూపిస్తా. ప్రియా ఓ ప్రియా లేదు నువ్వు డైరెక్ట్ ఇటు తీసుకొని వచ్చి మాట్లాడతా. ఇంకా ఫోన్ నేను తీసుకొని వచ్చి మాట్లాడిపిస్తా. మీ మమ్మీ వాళ్ళకి చెప్తా శివ, నేను ఇవన్నీ చేస్తున్నావు. డైరెక్ట్ ఏమైతేనే మీ మాట్లాడిపిస్తా. మమ్మీ వాళ్ళని కూడా పిలిపి ఆమె తీసుకొని వస్తా మాట్లాడదాం. ఇప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు అన్ని? వచ్చి మాట్లాడదాం. మీ ఏం మాట్లాడతావు? ఇద్దరి మధ్యలో నేను ఉండలేకపోతున్నాను. ఆమె తీసుకొని వస్తా అప్పుడు మాట్లాడి ఏమొద్దు.